హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజైతే మా ఇంట్లో ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ. అయితే చికెన్ కర్రీ ఏమో మా ఇద్దరు పిల్లలకి, ఫిష్ పులుసు అయితే నా కోసం 1.5 కేజీన్నర చేప ముక్కలు తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇటువైపు చికెన్ కర్రీ కూడా ఉండడానికి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు వేసి వేగించేస్తున్నాను. ఇటు పప్పులు నూనెతో చేపల కూర వండుతున్నాను. చాలా మంచి వాసన వేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు తీసుకుని మిక్సీ పట్టేసుకుని ఆయిల్లో అయితే వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏం చేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే మామూలు ప్రాసెసే. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా సరే కొత్తగానే అనిపిస్తూ ఉండిద్ది నాకు. అది పసుపు కూడా వేసి మా ఉల్లిపాయలు వేగిన తర్వాత చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి 1 నిమిషం ఇలా మగ్గించేసిన తర్వాత ముక్కలు అలా తిరిగేసుకొని నేను ఒకవైపు ఏమో చింతపండును టమాటా పులుసు ఉడకపెట్టుకొని పిండుకొని వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలా టమాటాలో పచ్చివాసన, చింతపండులో పచ్చివాసన పోయి ఉడికి చాలా బాగుంటుంది చింతపండు అనేది మనం ఉడకపెట్టి పిండుకుంటే. నేను అలాగే ట్రై చేశాను. చూడండి, చాలా బాగుంది. మా మమ్మీ కూడా అలాగే చేసేది. ఇప్పుడు ఉడికేటప్పుడు ఒక 5-6 పచ్చిమిరకాయలు చీల్చుకొని వేసి కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. పులుసు మరుగుతుంటే అసలు ఊరంతా వాసన వచ్చినట్టు వస్తుంది. చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా 1/2 కేజీ కర్రీయే వండాను నేను, పిల్లల కోసమే కదా అని చెప్పేసి. వేడి అన్నం, చికెన్ కర్రీ, చేపల పులుసుతో సూపర్గా ఉంది. మనకి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా స్పైసీ కూరలు వండుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ చాలా తక్కువగా తింటాను, 1-2 ముక్కే తింటాను. ఇక చేప కూర అంటే చెప్పనే అవసరం లేదు. తలకాయ అంటే నాకు ప్రాణం అనమాట. తలకాయ వేసుకుని ఒక ముక్క వేసుకుని ఫస్ట్ తినేస్తాను, మళ్ళీ తర్వాత 2 ముక్కలు అలా నాకు తింటాను చాలా అలవాటు. అన్నం తక్కువ, కూర ఎక్కువ తింటాను అనమాట.